ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మమ్మల్ని ప్రేమించి మిర్చిన సమయాన్ని బట్టినైనా మీకు స్తోత్రాలు, మీకు ఎంతో వందనాలు తండ్రి. పాటల్లో తోడుగా నడిపించారు నాయన, మీ స్తోత్రాలు తండ్రి. నాయన మీ వాక్యం ప్రభా మేము మిమ్మల్ని ఎలా ఆరాధించాలో తండ్రి మాకు అర్థమవడానికి సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డలకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నాకు కావాల్సిన ప్రభునైనా మరి నాయన మరి నార్మల్ టెంపోను ఆత్మ నింపుదల అనుగ్రహించండి ఆయన. మీ స్తోత్రాలు తండ్రి అయినా మీరు ఏం మాట్లాడుతున్నారో శ్రద్ధగా వినే మనసు ప్రభా మాకు అనుగ్రహించి బలపరిచి ప్రభా నడిపించి సహాయం చేయమని, మమ్మల్ని మీ కృప మీరే భద్రపరచమని, మీ సన్నిధిని మీ ప్రసన్నతను ప్రభా మాతో ఉంచమని క్రీస్తు ప్రభా వారి పేరు వేడుకొంచున్నాను తండ్రి. రవి లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాలు మనము మార్చి చదువుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాలు మార్చి చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగాను. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడినదని చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొని కోరి అతడు, అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళట తటస్థించాను. అతను చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమే పోవచ్చు అతడు పడిన చోటికి వచ్చి, మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ల వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగే చేయమని అతనితో చెప్పాను. అటు జనరల్గా ఇది మనకు తెలిసిన ప్యారబుల్లే, కథే, కానీ అయినప్పటికీ మనం మధ్యలో గుర్తు చేసుకోవటం మంచిదన్నమాట. ఇక్కడ యూదుల ధర్మశాస్త్రంలో ప్రవీణుడైన వ్యక్తి ప్రభువుని ఒక ప్రశ్న వేశాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అది అంటే ఈ ప్రశ్నకు జవాబు యేసు ప్రభు ఏం చెప్తారు టెస్ట్ చేయాలని శోధించుచు అడిగాను కదా, మనకు జెన్యూన్ అనిపించలేదు. టెస్ట్ చేయాలని యుక్తితో అడిగినట్టు మనకి అనిపిస్తుంది అనమాట. మరి అంటే మొత్తానికి అదేంటంటే నిత్య జీవాన్ని సంబంధించిన ప్రశ్న మనకి కనపడుతుంది. కాబట్టి ప్రభువారు మరి దానికి అర్థం ప్రభువారు చెప్పినట్టు మనం చూస్తున్నాం. అట్లాగే మార్క్స్ వార్తలో కూడా ఉంటుంది అనమాట. 10:17లో ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసున నేనేమీ చేయగలను అంటే వాళ్ళల్లో నిత్య జీవానికి వారసున కావాలన్న ఒక ఆశ అయితే వారిలో ఉందన్నమాట. అయితే అతను ఏంటంటే మార్క్స్ వార్త 10:17 అతను మిగులు ఆస్తి వల్ల గలవాడు కనుక మరి దేవుడు చెప్పిన మాటకి అన్ని అమ్మి బేదలకి ఇమ్మంటే అతడు ముఖం చిన్ని బుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయినట్టు మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మరి ధర్మశాస్త్రము ఏమి కోరుతుందంటే పరిపూర్ణతను కోరుతుంది. పరిపూర్ణత ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. యాకోబు 2:10. ఎవడైనాను ధర్మశాస్త్రమంతే గైకనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పైన ఎడల ఆజ్ఞ అనే విషయంలో అపరాధి అగును. కాబట్టి ధర్మశాస్త్రం అనేది పరిపూర్ణతను
కోరుకున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఆ రోజుల్లో అది సాధారణ ప్రశ్న కానీ అంటే వాళ్ళు అంటే అద్భుతమైన ప్రశ్న. అయితే ఇక్కడ ప్రభువారు ఎందుకు దీన్ని ఇంత చక్కగా వివరించి చెప్పారంటే దీనిలో మరి ఎన్నో ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ అతని అంటే ఆ వ్యక్తి ఏంటంటే తను ఏదో అంటే ప్రభువారు చెప్పలేరు అనుకున్నట్టు అతను ఆ ప్రశ్న వేశాడు. కాబట్టి ప్రభువారు మరి ఆయన ఏం చేశాడంటే ప్రభువారు 20వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని అడిగారు ప్రభువారు అతన్ని? ధర్మశాస్త్రమందు ఏమీ వ్రాయబడి ఉన్నది, నీవేమీ చదువుచున్నావని ప్రభువారు అడిగాడు. అంటే తనకు తెలిసిన దానిలోంచి ప్రభువారు తనకి ఒక ప్రశ్న వేశారనమాట. కాబట్టి అతడు చక్క జవాబు చెప్పాడు, ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత యేసు ప్రభువారు నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, ప్రభువారు మెచ్చుకున్నారు కదా. మరి మెచ్చుకోవటం అనేది ఎంతో అవసరం. ఇతరులు చిన్న పని చేసి సరే మంచి పని చేస్తే తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ ఇతరులకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చూసారా, ప్రభువారు చెప్పిన మెథడ్ అది, ప్రభువారు ఫాలో మెథడ్ అది. నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివని ప్రభు అతను మెచ్చుకున్నాడు. మరి మనము మరి టీచర్స్ విద్యార్థులను మెచ్చుకోవాలన్నమాట. చిన్న పని చేసి చక్కగా చేశారు, ఇంకా బాగా చదువుతాను, చక్కగా పర్లేదు, బాగానే క్యాచ్ చేస్తున్నావు అంటే వాళ్ళు చక్కగా సంతోషంగా రిసీవ్ చేసిన ఇంకా చదువుకోవాలనుకుంటారు. కాబట్టి ఎవరైనా మన మంచి హెల్ప్ చేసిన మంచి పని చేసినా మెచ్చుకోవడం అనేది మరి అది మన ప్రభువారి దగ్గర నుంచి మనం అది నేర్చుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇతనికి అంటే అతను ప్రశ్న అడిగాడు అనమాట. అతను ఎందుకు అడిగాడు ఆ ప్రశ్న? 29వ వచనంలో అయితే తాను నీతిమంతుడే కనపరుచుకొనుగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అతనికి ఇంకేదో కనపరచుకొని అనుకున్నాడు అనమాట. అతనికి నిత్య జీవనకు వచ్చిన అనుభవం లేదు, ఎట్లా కొట్టి ప్రశ్నించి బయటపడని అతను అనుకున్నాడు. అంటే ధర్మశాస్త్రం అతిక్రమించినందుకు తను సమర్థించుకోవాలని అతను అనుకున్నాడు. కానీ ప్రభువారు ఒక మంచి కథను చెప్పినాడు మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. నీవు కూడా ప్రభువారు చివరిలో ఏమన్నంటే నీవుని వెళ్ళి అలాగూ చేయమని చెప్పింది. ఇక్కడ మరి ప్రభువా అంటే పొరుగువాడు ఎవరనేది సమస్య కాదు, కానీ నీవు నీ ప్రక్కవానికి ఒక మంచి పొరుగువానిగా ఉంటున్నావా లేదా అనేది తనను తాను ఆలోచించుకోవాలని ప్రభువారు ఆ ప్రశ్న వేశారు. పొరుగువాడు ఎవడ కాదు, నువ్వు నీ పక్కవానికి ఒక మంచి పొరుగువానిగా ఉంటున్నావా లేదా అనేది అనమాట. కాబట్టి పొరుగువారు మన ఇంటి వారితో ప్రక్కవారితో ఇరుగు పొరుగు వారితో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మనం ఉండేది అక్కడే కదా. మన సహవాసానికి వస్తాము, సండే కలిసి ఉంటాము, మంగళవారం కలిసి ఉంటాము ఒక 2 గంటలు, బుధవారం శనివారం ఒక 2 గంటలు కలిసి ఉంటాం. కానీ ఎప్పుడు ఉండేది మన ఇంటి పక్క వాళ్ళతో కాబట్టి ఎప్పుడు వారితో మనం జాగ్రత్తగా ఉండాలి, వారిని మనము ప్రేమించాలి. పక్కన ఉంటాం కాబట్టి చాలా రిలేషన్షిప్ వాళ్ళతో చక్కగా మెయింటైన్ చేయాలి. కాబట్టి నీ పొరుగువాడు ఎవడు కదా, అసలు నువ్వు ఒక మంచి పొరుగువాడుగా ఉంటున్నావు అనేది మరి ప్రభువారు అతను వేసిన ప్రశ్నలాగా ఉంది. అయితే ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన పొరుగువారిని మనము ప్రేమిస్తాం. దేవుడు మనం ప్రేమించినప్పుడు మన పొరుగువారిని మనం ఆటోమేటిక్గా ప్రేమిస్తాం అన్నమాట. ఎందుకంటే మరి మనం మేలు చేయనెరిగి ఉండి అలాగే చేయకోవడానికి పాపము కలుగును. కాబట్టి ఒక మేలు మనం చేయగలిగినప్పుడు దాన్ని మనం చేయడానికి ఎంతో ప్రయత్నించాలన్నమాట. రీసెంట్గా మా ఇంట్లో పనిచేసే మా అమ్మ వాళ్ళు హిందూస్ ప్రభుని నమ్ముకున్నారు. ఒక్కడే కొడుకు ఫుల్ తాగుబోతూ, కోడలు ఇంట్లో పనిచేస్తుంది, పిల్లల్ని మా మనవరాలనేమో మా ఆంటీ అనస్థేసియా అని చదివిస్తున్నారు, రెండో మనవరాలను చదివిస్తుంది. ఆ మనవడు 10th క్లాస్ పాస్ అయ్యి 372 మార్క్స్ వచ్చినాయి. అతను కంపార్ట్మెంట్లో అంటే సైన్స్ తప్పి పాస్ అయ్యాడు అనమాట. అయితే ఐటీఐకి నాకు ఎలక్ట్రికల్ ఇష్టం అని చెప్తే మరి నేను వెళదాం అనుకున్నాను. అబ్బాయికి బాధ్యత నువ్వే వెళ్ళు, పలానా చోట కాలేజీ కదా, అప్లికేషన్ ఎప్పుడు ఇస్తున్నారో కనుక్కోమంటే వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. కౌన్సిలింగ్ అప్పుడు ఆ క్లర్క్ ఏం చేశాడంటే వీడికి ఎలక్ట్రికల్ ఇష్టం, వీడికి ఎలక్ట్రికల్ ఇష్టం అయితే కంపార్ట్మెంట్లో కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రికల్ సీట్స్ అన్నీ అయిపోయానంట. ఫస్ట్ క్లాస్లో 434 మంచి మార్కులు వాళ్ళందరూ కూడా అయిపోయారు. ఇతనికి ఆడ ఏం చేశాడంటే వెల్డింగ్ సీట్స్ ఫిల్ అవ్వట్లేదని చెప్పి వాడు సర్టిఫికేట్స్ మీద వెల్డింగ్ అని రాసేసి సర్టిఫికేట్లు తీసుకున్నాడు. అప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. నువ్వు చదవాల్సిన కోర్సు వెల్డింగ్ 8th క్లాస్ పాస్ నుండి చేస్తారు, వెల్డింగ్ కోర్స్ అది. అఫ్కోర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కొన్ని జాబ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా, అది 8th పాస్ అయిన వాళ్ళకి, 10th తప్పిన వాళ్ళకి అనమాట. అప్పటికి నేను సురేష్ వంటి దగ్గర క్లర్క్ ఉన్నారని తెలిసి ఇక వంటలు అద్దుకుంటాను, ఆయన దగ్గరికి వెళ్ళాను. మీరు జాగ్రత్తగా ఎలాగోలా అవి సర్టిఫికేట్స్ తీసేసుకోండి సార్ ప్రిన్సిపల్ మేడం చెప్పి, ప్రైవేట్ కాలేజీ నేను మాట్లాడుతాను అక్కడ జాయిన్ చేయండి చెప్పారు. ఆమె చాలా కఠినమైన వ్యక్తి అంట, తెలీదు, ప్రార్థన చేసుకున్నా.
అని చెప్పి ఈరోజు ఒక 10 డేస్ అవడాలి ఎగ్జామ్స్ అని రాలేదు. నేనేంటంటే మరి తెలిసిన పిల్లోడు వాడికి మేలు జరగాలి, వెల్డింగ్ వల్ల ఏం ఉపయోగం ఉండదు, ఎట్టకొట్ట ప్రైవేట్ దానిలో ఐటీఐ జాయిన్ చేయాలని నా ఆశ అనమాట. సరే 10 రోజులు వాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి రాలేదు, వచ్చారండి అని ఫోన్ చేశారు. మా హెచ్ఎం పర్మిషన్ అడిగి వెళ్ళాను. వెళ్ళి మేడం ఇట్లాగా నేను పిల్లలకి బాగా కెరీర్ గైడెన్స్ ఇస్తానని చాలామందికి ఇచ్చాను, మంచిగా సెటిల్ అయ్యి జాబ్స్ చేస్తున్నారు మేడం, కొద్దిగా ఒక్క హెల్ప్ చేయండి అంటే, అందరూ అట్లా చదివితే అలాగండి వెల్డింగ్ సీట్లు మాకు ఎలా ఫీల్ అవుతాయి, మీరు మా షేరే కదా, మమ్మల్ని గవర్నమెంట్ ఊరుకోవట్లేదు, సీట్స్ ఎందుకు అని చెప్పారనమాట. దండం పెట్టాను, నమస్కారం పెట్టాను అనమాట. అమ్మో మాట పెట్టొద్దండి అని చెప్పి, సరే అప్లికేషన్ రాయండి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు సంతకాలు పెట్టిస్తారు అని అంది. వాళ్ళు రాసిచ్చే ఈ అబ్బాయి సంతకం పెట్టాడు, వాళ్ళతో ఆ క్లర్క్ పెట్టించిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నేను పెట్టను, అందరూ ఎట్లాగ వెళ్ళిపోతారు అంటే మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. వదిలేస్తే అబ్బాయి భవిష్యత్తు అనవసరంగా 1 ఇయర్ పోద్ది. 1 ఇయర్ చదివి మళ్ళీ ఎలక్ట్రికల్ చదవచ్చు, కానీ ఇది గుర్తుకు వస్తుంది, మేలే నెరుగుండి చేయకుండా ఫోన్లో ఆవిడ దండం పెడితే పెట్టాను, ఇటు బయటపడాలి. మళ్ళీ హెచ్ఎం పర్మిషన్ అడిగితే రెండో రోజు మాస్టారు ఈరోజు ముగ్గురు సెలవు రండి, ఎవరిని వస్తుంది కాదు మేడం హెల్ప్ చేయాలండి అని మొత్తానికి వెళితే, ఇస్తానన్నా కాదు 3 రోజుల తర్వాత ఇస్తాను, చివరి రోజున ఇస్తాను అంటే అక్కడ కౌన్సిలింగ్ 8న అనమాట, ప్రైవేట్ అటు సబ్మిట్ చేయడం అని మొత్తానికి ఆవిడ ఇచ్చారనమాట. నాకు అన్ని రోజులు టెన్షన్ పట్టుకుందనమాట. అంటే వదిలేస్తే ఆ పిల్లోడు భవిష్యత్తు పోదు, కానీ మేలు వెళ్ళి ఆవిడ రిక్వెస్ట్ చేసి దండం పెడితే ఏమేమి తగ్గించుకుని నిజంగానే పెట్టాను. అయ్యో మీరు అటు పెట్టొద్దంటుంది పైకి, కానీ ఇంకోటి అడిగితే ఆవిడ చాలా టఫ్ లేడీ అని చెప్పారనమాట, గవర్నమెంట్ ఐటీ ప్రిన్సిపల్. మొత్తాన్ని దేవుడు కరుణించేసాడు. ఎందుకంటే అది మనం చేయనేరుగుండి చేయకుండా పాపం కాబట్టి మనం చేయగలిగిన సహాయమే. హెచ్ఎం పర్మిషన్ అడిగింది ఆవిడ, కొద్దిగా సెకండ్ కొద్ది మొహం మార్చిన సరే తప్పదు మాట నేను హెల్ప్ చేయాలని చెప్పి వెళ్ళా అనమాట. ఎక్కడ దోసపాడు నుంచి కేటీఆర్ వరకు ఎంత ఉంటుంది, 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఎండలో 12 కిలోమీటర్లు వెళ్ళి 12 కిలోమీటర్ రావటం. ఆ రోజు హెల్మెట్ మర్చిపోయా, ఒక మాస్టర్ని రిక్వెస్ట్ హెల్మెట్ తీసుకున్నా. ఎండలో 2ంటికి వెళ్ళటం అంటే మాటలు కదా, ఎండలో వాళ్ళు 2ంటికి వస్తారు. మొత్తానికంటే మనం ఏంటంటే మన పొరుగు వారిని ప్రేమించే విషయంలో రిస్క్ అవ్వద్దు, కానీ తప్పకుండా మనము చేయాలి. ఒక మంచి పొరుగు వారికి మనము ఉండాలన్నమాట. అయితే అతను అంటే అసలు దేవుని ప్రేమిస్తే ఆటోమేటిక్గా పొరుగువారిని ప్రేమిస్తారు. అయితే ఇక్కడ దేవుని ప్రేమించిపోవడం అనేది సమస్య. అయితే ఇతను ఒప్పుకున్నాడు అనమాట. సమరేడు, ఆ మనిషి సమరేడు పొరుగువాడు అన్న సంగతి ఇతనికి అర్థమైనట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. కాబట్టి ధర్మశాస్త్రం చెప్పినట్టు చేయమని అక్కడ ప్రభువు చెప్పారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను ఆ మనిషి గురించి మనం చూసినట్లయితే యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో అతను చిక్కాడు. కాబట్టి యెరూషలేము మరి కొంతమంది చెప్తారు ఇది ఇట్లా చెప్పచ్చలేదు, ఆశీర్వాద స్థలం, దర్శన స్థలం, దాని నుంచి తను యెరికోకి వెళుతున్నాడు. కొంతమందిని యాక్సెప్ట్ చేయరు, శాపగ్రస్త ప్రదేశానికి వెళ్తున్నాడు అట్లాంటివంటి ఏదో పని మీద వెళ్తున్నారు కొంతమంది అంటారు. కానీ మన ఇంటర్ప్రిటేషన్ అంటే దర్శన స్థలం నుంచి, ఆశీర్వాద స్థలం నుంచి అతను ఒక శాపగ్రస్త ప్రదేశానికి వెళుతున్నాడు. అతను వెళ్ళి తను త్రోవ తప్పి అతను వెళుతున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకప్పుడు మనం కూడా గొర్రెల వల్ల మనం త్రోవ తప్పి పోయామన్నమాట. మరి అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారు అయిపోయారు. ఒకప్పుడు మన జీవితం కూడా అట్లాగే ఉందన్నమాట. మనం కూడా త్రోవ తప్పాం. ఒకప్పుడు మనం కూడా విపరీతంగా నవలు చదివాము, అది తెచ్చి మరి చదివిన వాళ్ళు ఉన్నారనమాట. దేవుని కృప మాకు అట్లాంటి అలవాట్లు లేవు. మా ఇంట్లో పెరిగిన వాతావరణం సినిమాలు నవలాంటి అలవాట్లు లేవు అనమాట. ఏదో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవడం, హ్యాపీగా అవటం తప్ప అలాంటివి లేవు ఇంట్లో పెరిగిన వాతావరణాన్ని బట్టి. అయితే మరి మనం కూడా అలాగా త్రోవ తప్పిపోయి ఒకప్పుడు మరి మన మైండ్ని పాడు చేసిన వాళ్ళని మనము ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం అందరినీ జెన్జీ వాళ్ళని బాగా వీళ్ళు ఫోన్లో చూస్తాం, మనం తిడుతున్నాం, కానీ మనం ఒకప్పుడు ఆ పనులు చేసిన వాళ్ళమే. అయితే మనం కూడా తప్పిపోయిన వాళ్ళం అనమాట. అయితే దేవుడు కూడా దేవుని వాక్యం చెప్తుంది కదా, కీర్తనలు 14వ వచనము 2-3 వచనాలు, వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, మెలిచేవారు ఎవరు లేరు, ఒక్కడైనను లేడు. ఒకప్పుడు మనస్థితి కూడా అలాగే ఉంది. అందరం కూడా దారి తప్పిపోయి బొత్తిగా చెడిపోయిన వారు ఉన్నాం అన్నమాట. ఏమాత్రం మేలు లేదు. అయితే ఇక్కడ దేవుని సందులోంచి దూరంగా వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందండి చూసారా? కుమారునందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం కలవాడు, కానీ కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఒకప్పుడు మనం కూడా మరి కుమారుని విశ్వాసం ఉంచకుండా మన సొంత మార్గంలో మనం వెళ్ళిపోయాం అనమాట. మనలో అంటే జీవం లేదు, దేవుని ఉగ్రత మన మీద ఒకప్పుడు నిలిచి ఉందన్నమాట. కాబట్టి ఒక్కొక్కడు మన స్థితి అట్లాగుంది. అయితే అలా వెళ్ళిపోవటం వల్ల ఏం జరిగిందంటే అతడు దొంగల చేతికి చిక్కాడు.
దారి తప్పి వెళ్ళిపోతున్నాడు. నిజమే, ఈ లోకంలో ఈసారి అనేక మంది యవనస్తులు మనం చూస్తున్నాము. మనం అనుకుంటాం, అమ్మో అంటే మన తరంలో పేరెంట్స్ యొక్క లోబడి ఉన్నాం అనమాట. మా బ్యాచ్ వాళ్ళ పిల్లలు ఎవరు మాట వింటలేదు, మా ఫ్రెండ్స్ చెప్పే మాటలు అనమాట. మనం అంత విధేయతగా ఉండేవాడురా, చెప్పేవాడు, కానీ మా పిల్లలు చేయట్లేదు, మా ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారనమాట. కానీ దేవుడు ఒకటే అంట, ఈ తరంలో నువ్వు అలాంటి పిల్లల్ని పెంచగలవని దేవుడు నీకు ఇచ్చాడురా. అమ్మోడి తరంలో నాకేం తెలియదు కాబట్టి మాటలు బాగా చెప్తాను, అది వేరే సంగతి. కాబట్టి అమ్మోడి తరంలో వాళ్ళు మనల్ని పెంచగలని అప్పుడు మనల్ని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని మనం పెంచగలమని దేవుడు, ఇలాంటి స్క్రీన్ టైంలో దేవుడు మనకి అలాంటి పిల్లలు మనకి దేవుడు ఇచ్చాడు. కానీ పిల్లలు చెడు మనమే కదా. వాళ్ళు మనం తప్పించుకోవటం ఈజీ మెథడ్ ఏంటి? సెల్ ఫోన్ ఇస్తే చూసుకుంటుంటాడు, ఎట్టగొట్ట మన పని మనం చేసుకుంటాం. ముందు మనమే చెగొట్టే వాళ్ళని. వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చింది మనమే, 2 ఏళ్ల వయసులో మనమే అలవాటు చేస్తాం అనమాట. అన్నం తినిపోతే సెల్ ఫోన్ ఇచ్చేయటం అనమాట. ఏదైనా కథలు చెప్పి మాటలు చెప్పి మనం తినిపించడం కాదు, ఆ ఈజీ మెథడ్ మనం అలవాటు చేసే మన పిల్లలు మనమే చెడగొట్టాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ తరంలో అలాంటి పిల్లలను మనం పెంచగలమని మనల్ని నమ్మి దేవుడు మనకి ఈ తరంలో ఆ బిడ్డలను దేవుడు మనకి ఇచ్చాడనమాట. అది ఎప్పుడు కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు దొంగల చేతికి దారి తప్పి వెళ్ళిపోవటం వల్ల దొంగల చేతి చిక్కాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి మీ విరోధైన అపవాది గర్జన సింహం వలె ఎవరిని మృంగుదాయని వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మెళుకుగా ఉండాలి. మన జీవితంలో దేవుని బిడ్డలంగా అయినా సరే, మారుమనసు పొందినా సరే, మనం మెళుకుగా ఉండకపోతే అపవాది మింగేస్తాడనమాట. అటు జాగ్రత్తగా మారుమనసు పొందిన మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అసలు వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయితే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చెప్తున్నారు కదా, సాతాను తన ఇష్టము చొప్పున చెరపెట్టిన వీరు వాని ఊరి నుండి తప్పించుకొని మేలుకొందరం. అంటే తన ఇష్టం వచ్చినట్టు సాతానుడి చెరపట్టేది. ఎందుకంటే స్వతహాగా దేవుని సన్నిధి మార్గంలోంచి అతను వెళ్ళిపోయాడు. యవనస్తులు కూడా అంతే, దేవుని మార్గంలోకి రాకుండా అలాగా వెళ్ళిపోతున్నారనమాట. వెళ్ళిపోతుంటే మరి తప్పించుకునే వాళ్ళు వాని ఇల్లులో నుంచి అంటే ఇష్టం వచ్చినట్టు అంటే వెళ్ళిపోతుంది. కాబట్టి సాతాను తన ఇష్టం చొప్పున వారు చెరపట్టడానికి అవకాశాన్ని వారే ఇచ్చట మనం ఇక్కడ చూసాం. అయితే అతడు వెళుతుంటే దొంగలు ఏం చేశారంటే అతని బట్టలు దోచుకున్నారు. అవును, పాపం ఒకప్పుడు మన పవిత్రతను దోచుకుంది, మన శీలాన్ని దోచుకుంది, మన ఆత్మ హరించి వేసింది ఒకప్పుడు. ఈ రోజుల్లో కూడా ఏమైనా వస్తుంది, అలాగే చేస్తుంది అనమాట. పాపాన్ని వాడు నిలిచి ఉండటం వల్ల అలాగే చేస్తుంది. కాబట్టి అందుకే మనం అంటే మేమందరం అపిత్రులమై ఉంటే వారమైతే మా నీతికిరీలన్నీ మురికొడ్ల వలె ఆయను, మేమందరం ఆకుల వలె వాడిపోతామి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయినని యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది అనమాట. అపిత్రుల వంటి వారమైతే మా నీతికిరీలన్నీ మురికొడ్ల వలె ఆయను. ఒకవేళ ఒక భక్తిగా పెరిగిన కుటుంబంలో పిల్లలు మంచిగా పెరుగుతారు, మంచుకుంటారు, కానీ స్వనీతి వారు ఏం సాధించలేరు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రం వారు మరి నీతిమంతులుగా తీర్చబడారు. వాడు మేము మంచుకుంటున్నాం కదా మాకేంటి అనుకుంటారు, కానీ మా నీతి క్రియలన్నీ మురుగుడ్ల వలె అయ్యని దేవుని వాక్యము సెలవిస్తుంది. అవును, ఆ దొంగలు అతన్ని దోచుకున్నారు, అతన్ని గాయపరిచారు. అవును, పాపం అనేది మనిషిని గాయం చేస్తుంది. ముందు ఎంత చక్కగా కనపడుతుందో, ఎంతో బాగా మంచిగా కనపడుద్ది, తీయగా కనపడుద్ది, మధురంగా కనపడుతుంది అన్నమాట. చూడండి, సామెతలు 23వ అధ్యాయం 32వ వచనము ద్రాక్షారసం గురించి చెప్తాడు. పిమ్మట అదంటే ద్రాక్షారసం త్రాగుటకు రుచికరంగా ఉంది కానీ అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును. ఈరోజు యవనస్తులు మరి అనేక మంది అలాగే అంటే వాటికి త్రాగుడికి అలవాటు పట్టడం, మత్తు పదార్థాలకు అలవాటు పట్టడం. ముందు మంచిగానే ఉంటుంది, తర్వాత అది ఏం చేస్తుందంటే సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయను. పాపంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు అతని దొంగలు వాటిని మరి బట్టలు దోచుకున్నారు, అతన్ని గాయపరచడం మనం వాక్యంలో ఇక్కడ చూస్తున్నాం అనమాట. వాక్యంలో చూస్తున్నాం. అలాగే కీర్తనలు 38వ కీర్తన ఒకసారి చూడండి. 38వ కీర్తన 4-8 వచనాలు చూసినట్లయితే పాపం మన ఎలా చేస్తుందో, ఎంత గాయం చేస్తుందో మనకు అర్థమవుతుంది అనమాట. 4-8 నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులవి నా మీద మోబడి ఉన్నవి. నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన గలవే స్రవించున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను,
దినమెల్లా దుఃఖక్రాంతుడినే సంచరించున్నాను. నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. చూసారా ఎంత భయంకరం అంటే, నా దోషాలు నా తల మీదుగా పొర్లిపోయినవి, అవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నది. చూసారా, పాపము ఎంతో మరి గాయం చేస్తుంది అనమాట. మనసు గుర్తుంచుకోవాలి. పాపం జోలికి ముందు చూట బాగుంటుంది, దాని జోలికి వెళ్ళామంటే అది ఎన్నో గాయాలు చేస్తుంది. అంటే మనం చూసినట్టు దుర్వాసన కొట్టేటది అలాంటి గాయాలని అది కలిగిస్తుందని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అందుకే ఇర్మీయాలో కూడా చెప్తాడు కదా, నీ వ్యాధి ఘోరమైనది. 20:30-12 చెప్తాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపం విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషం బట్టి నేను కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాబట్టి మరి అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయి మనం పాపం చేస్తే అది ఘోరమైన స్థితి మనకి కలిగిన తర్వాత దొంగలు అతను ఏం చేశారు? ఫస్ట్ అతన్ని దొంగల చేతికి చిక్కాడు. దొంగలు అతని బట్టలు దోచుకున్నారు, గాయపరిచారు, కొరప్రాణంతో విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. కొరప్రాణంతో మనిషి జన్మతః బ్రతికే ఉన్నాడు కానీ ఆధ్యాత్మికంగా చనిపోయి ఉన్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చెప్తాడు కదా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను. చూసారా, మనం ఒకప్పుడు చనిపోయిన వారమే కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని బ్రతికించాడు అనమాట. కొలసీలకు రాసిన పత్రిక 1:13. కొలసీలకు రాసిన పత్రిక 1:13. మరియు అపరాధం వలనను శరీరమను సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా, ఒకప్పుడు మనం కూడా అపరాధం వలన మనం మృతులుగా ఉన్నాం కానీ దేవుడు మనల్ని ప్రేమించైనా వెతికి రక్షించుకున్నట్టు మనము చూస్తున్నాము. అట్లా యెహెజ్కేలు 16:5-6. నేను చదువుతాను, కింద వాడు కూడా వినపడద్ది. ఈ పనుల్లో ఒకటైనా నీకు చేయవలని ఎవరినూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడవాడు ఒకడు లేకపోయాను. నీవు పుట్టినాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లిన నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు రక్తంలో పొర్లి ఉన్నాను బ్రతుకుమని నీతో చెప్పి తిని. చూసారా, మన మీద ఎవరు కూడా కటాక్షము చూపలేదు, ఎవరు జాలి చూపలేదు. నీవు పుట్టినాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను ఎద్దుకు వచ్చి రక్తంలో పొర్లుచిన నిన్ను చూచి నీ రక్తంలో పొర్లిన నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు రక్తంలో పొర్లినను బ్రతుకుమని నీతో చెప్పి తిని. నిజమే, మరి మనుషులు అపవాది మన కీడు చేస్తాడు కానీ ప్రభువారు మనం ప్రేమించి మనల్ని రక్షించిన గొప్ప దేవుడు ఉన్నాడు. అయితే దారిన పోతున్న వారు ఎవరెవరు వెళ్ళారంటే, ఫస్ట్ యాజకుడు వెళ్ళాడు. అతను మతానికి ఆచారాలకు సంప్రదాయాలకు అతను ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఆచారాలు ఇవన్నీ సంప్రదాయాలు అతనికి ఏం కూడా సహాయము చేయలేదన్నమాట. యాజకుడు ఏం చేస్తాడు అది మాత్రం అతను చేస్తాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు ఆ యూదుల అధికారికి నీకోదేముకి ఏమని చెప్పాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే అతడు దేవుని రాజ్యమును చూడలేడు. యాజకుడు అవ్వచ్చు, సాంప్రదాయాలు ఆచారాలు ఎవరిని రక్షించు కానీ కొత్తగా జన్మించాలన్నమాట. అందుకే గల్తీయులకు రాసిన పత్రిక 2:16. గల్తీయులకు రాసిన పత్రిక 2:16. మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమునే కానీ ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం మూలమునే కానీ ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల నీతిమంతులుగా తీర్చబడము. నిజమే, అనేక మంది తాము ఎంతో మంచి పనులు చేస్తారు, సోషల్ వర్క్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, కానీ ఎంత చేసినా సరే మరి ప్రభు ద్వారా నిత్య జీవన సంగతి వాళ్ళకి తెలియదు. మేము మంచి పనులు చేస్తామని తమ సాటిస్ఫై చేసుకుంటారు. దేవుని వాక్యం చెప్పింది, యేసుక్రీస్తునందు విశ్వాసం వల్లనే
మరి మన నీతిమంతులంగా తీర్చబడతాడు. రెండవ వ్యక్తి చూసినట్లయితే లేవీయుడు వెళ్ళాడు. అతను ధర్మశాస్త్రానికి ప్రతినిధి అనమాట. మనం ఇవ్వలేని దాన్ని ధర్మశాస్త్రం అని ఇవ్వమంటుంది అనమాట. ఇవ్వలేని దాన్ని ధర్మశాస్త్రము ఇవ్వమంటుంది. ఇప్పుడు మూడో వ్యక్తి మనం చూసినట్లయితే, ఇప్పుడు మూడో వ్యక్తిలో నుంచి మనం కొన్ని ఆరాధన సంబంధించిన పాయింట్స్ మనం ఏరుకోవచ్చు అనమాట. మూడో వ్యక్తి మంచి సమరయుడు. ఆ సమరయుని కూడా మనం చూసినట్లయితే అతను ఎవడు తృణీకారానికి గురి అయిన వాడు అనమాట. వారు యూదులు అన్యులు చేసినప్పుడు పుట్టినవారు కాబట్టి ఎవరిని వారు ఏమాత్రం కూడా ఇష్టపడేవారు కాదు. కానీ అలాంటి వారిని ప్రభువారు నిజంగా ఎంత హైలైట్ చేశారు. సమాజంలో మరి ద్వేషించబడిన తక్కువ చూపిన సమరయ స్త్రీని ప్రభువారు ఎలా హైలైట్ చేశారు, అలాగే సమరయుని కుష్ఠవాణి ప్రభువారు ఎలా హైలైట్ చేశారు చూశారు. మరి ప్రభువారు ఎవరు దీనులుగా ఉన్నారు, ఎవరు అణగదొక్కబడుతున్నారు వారి సంగతి ప్రభువారు తెలుసు. అవును, మనం కూడా ఈసారి అంటే ఈ సమయంలో మనం కూడా ఒకవేళ అణద్రొక్కబడుతున్నట్టు మనం ఫీల్ అయితే ప్రభువారు మనం తప్పకుండా పైకి తీసుకొస్తారు, మన తలనెత్తినట్టు దేవుడు చేస్తాడు. అయితే అతడు తృణీకారానికి గురైనవాడు. మన యేసయ్య కూడా తృణీకారానికి గురైన అన్నమాట. యేసయ్య అట్లాగే చూసి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తుందంటే, అతడు తృణీకరింపబడిన వాడేను, మనుషుల వలన విసర్జింపబడినవాడు ఆయన. మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రితో కూడా ఉండడం గొప్ప భాగ్యం ఉంచుకోలేదు. మన కోరిక ఈ లోకానికి వచ్చి తృణీకారానికి, తర్వాత మనుషుల చేత విసర్జింపటానికి, తోసివేయబడటానికి ఆయన గురైన వాడిగా ఉన్నాడు. తర్వాత ఈ మంచి సమరయుడు ఏమి చేశాడు చూసారా? 33 చూసినట్లయితే, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఫస్ట్ సమరయుడు తృణీకారానికి గురైనవాడు. రెండోది అతడు ఏం చేశాడు, అతడు పడిన చోటికి వచ్చి దొంగల చేత మరి గాయపరచబడిన ఆ ప్రయాణికుడి బాటసారిని పడిన చోటికి వచ్చాడు మనం ఇక్కడ చూస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. నశించిన దానికి వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాసమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడు ఆయన. చూసారా? మరి ఆయన మనల్ని మరణ భయం నుంచి విడిపించడానికి, దాసరి నుంచి విడిపించడానికి మన కొరకైనా తండ్రితో కూడా ఉంచడం గొప్ప భాగ్యం ఎంచుకోనకుండా మన కొరకైనా రక్తమాంసాల్లో పాలివాడై మనిషిగా ఈ మనుషుల చేత తృణీకరించబడినవాడుగా అయినట్టు మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు యేసుప్రభు వారు మన కొరకు మరి అంత రిస్క్ తీస్తున్నారు. మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నాము లేదని మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అలాగే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రకు లోబడినవాడు ఆయన. మనల్ని విమోచించే కొరకైనా ధర్మశాస్త్రం లోబడిన వాడుకున్నాడు. మనల్ని ధర్మశాస్త్రం నుంచి విమోచించడానికైనా లోబడిన వాడుకున్నట్టు మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి దేవుడు మరి మన కొరకైనా ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభువారు. మనం స్తుతించి ఆరాధించాలి. తర్వాత అతను ఏం చేశాడు? సమరయుడు, మన టెక్స్ట్లోకి వెళదాము. సమరయుడు ఏం చేశాడు మనం చూసినట్లయితే, అతన్ని చూచి అతని మీద జాలిపడ్డాడు, అతని మీద కనికరము చూపాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువు కూడా మన పట్ల కనికరం చూపారు. ఎందుకంటే మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చినట్లయితే కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగిందనమాట.
ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకు వచ్చినా సరే కృపయ సత్యము ప్రభువారి వల్ల కలిగింది. ఆ వాక్యము కృపాసత్య శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఆయన మన మీద కనికరం చూపడానికి శరీరధారిగా వచ్చినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4:9. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములను పంపాను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను. దేవుని యొక్క ప్రేమ, దయా కనికరం మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పంపించడం ద్వారా దేవుని ప్రేమ, దయా కనికరం మనకి దొరికినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రభువారు కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఆయన నివసించాడు. ధర్మశాస్త్రం ఏ చేయలేకపోయిన దాన్ని ప్రభువారు చూపారు. ఈ విధంగా ఆయన మన పట్ల కనికరం చూపినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత అతను ఏం చేశాడు? చూసి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి, నూనె ద్రాక్షరసము పోసాడు, అతని గాయాలని కట్టాడు. ఆయన గాయాలని కట్టాను. ప్రభువారు ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. అందుకే ప్రభువారు అన్నారు కదా, నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులు పిలువ రాలేదు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. ఆయన కూడా మన కొరకు వచ్చి ఆయన మన గాయాలను కట్టిన దేవుడుగా ఆయన ఉన్నట్టు దేవుని వాక్యం మనము చూస్తున్నాం. మన గాయాలను ఆయన కట్టిన దేవుడిగా ఉన్నాడు. ఒకసారి లూకాసు వార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, గుడ్డివారి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారా, ప్రభువారు మన జీవితాల్లో మన యొక్క ఆత్మీయతను తెరవడానికి ప్రభువారు వచ్చారు. మన పాపపు గాయాలను ఆయన కట్టి పాప గాయాల నుంచి ఆయన మనల్ని విడిపించిన గొప్ప దేవుడిగా ఆయన మనకి ఉన్నాడనమాట. ఆ తర్వాత అతను ఏం చేశాడు? సమరయుడు తన వాహనం మీద ఎక్కించాడు. అంటే తనతో ఈక్వల్గా అనమాట. ఒకవేళ మరి మా స్కూల్ పిల్లవాడిని ఎక్కడికైనా తీసుకెళ్తే నా బండి మీద ఎక్కించుకుంటే ఏం చేసినట్టు నేను నాతో ఈక్వల్గా తను నాతో పాటు కూర్చోబెట్టుకున్నా అనమాట. అంటే వాహనం మీద ఎక్కించుకున్నా అంటే తనతో ఈక్వల్గా చేసినట్టు మనకి అలాంటి తన స్థానంలోకి తను స్వీకరించడం మనకి తెలుస్తుందన్నమాట. చూడండి, కీర్తనలు 40వ కీర్తన మొదటి 3 వచనాలు చూద్దాము. 40వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంట్లో నుండి జిగటకల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాన్ని మార్చినట్లయితే మన స్థితిని ఆయన మార్చే గొప్ప దేవుడు, మన స్థితిని మార్చే దేవుడు. మనల్ని పాపం నుంచి విడిపించడమే కాదు, మనకున్న స్థితిని కూడా మార్చే గొప్ప దేవుడు సార్. ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అనమాట. ఆయన తీక్కలుగా చేస్తాడు. నేను మొన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నా. నా జీవితంలో సంతోషం గడిపిన దినాలు ఏలూరు సేరెడ్డి కాలేజీలో దినాలు. ఎందుకంటే హాస్టల్ కదా, ఏముంటుంది, ఫోన్ చేయడం, చదువుకోవడం, దేవుని సేవ చేయడం. ఇంట్లో ఉన్న ఈ నాగింగ్ అదే ఉండదు కదా, ఆ పని ఈ పని ఏది ఉండదు అనమాట. అప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటే మేము భక్తిగా ఉంటే కొంతమంది మెచ్చుకున్న కొంతమంది హేళన చేసేవాళ్ళు అనమాట. ఒకసారి ఒక చౌదరి సభ్య ఉంటే న్యూ హాస్టల్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ. నా ఫ్రెండ్ జేమ్స్ వాటి వెళ్తుంటే వేరే అతనితో హలిలీ మీద ఒట్టేసి చెప్పన్నాడంట. ఏదో అడుగుతున్నాడు, జేమ్స్ వాటి కనిపించాడు, ఇతను హేళన చేయడం అనమాట. హలిలీ మీద ఒట్టేసి చెప్పన్నాడంట. తను ఏం ఫీల్, మేము కూడా ఏం ఫీల్, నా రూమ్మేట్ తను ఫీల్ అవ్వలేదు. అయితే నేను జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజుల్లో దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని వాసులుగా చేయడమే కాదు, కానీ సీతారామరాజు అని ఎకనామిక్స్లో ఫస్ట్ క్లాస్ అన్న ఆయన IPS ఆఫీసర్ అయ్యారు. తర్వాత శ్యాంబాబు అన్న మా EU మెంబరు, ఆయన BA పాలిటిక్స్ ఫస్ట్ క్లాస్ 1983లో అన్న.
ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్. తర్వాత మా జూనియరు డి వరప్రసాద్ శేఖర్ అని జవహర్లాల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. తను భారతదేశం చైనాతో సంబంధాలను స్టడీ చేయడానికి అతను పంపించిందనమాట. ఒక అతను ఇండియన్ టెలిఫోన్ సర్వీసెస్ ఐటీఎస్ అంటారు, మంచి క్లాస్ లెవెల్ ఆఫీసర్, అట్లా సెలెక్ట్ అయ్యాడు, జనరల్ మేనేజ్ చేస్తాడు అనమాట. అలాగనమాట అతి తక్కువ టీచర్స్ సెలెక్ట్ అయ్యారు అనమాట. అందరం కూడా టీచర్స్ మటుకు అయ్యాం. కొంతమంది ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్ళి మంచి మంచి పెద్ద పెద్ద సంఘాలు కట్టి చాలా బాగా ఫ్లరిష్ అయ్యారు దేవునిలో. కాబట్టి గుర్తు చేసుకుంటే దేవుడు అంటే మన నిత్యజీవనం ఒకటమే కాదు, మన స్థితిని మార్చాడు. అంటే సమాజంలో ఒక గౌరవంగా బ్రతికే ఆ కృపని దేవుడు ఇచ్చాడు. దానికి కారణం ఏంటి? ఆయన మాటలో జీవించి దేవుడు మనల్ని ప్రేమించి ఆయనతో మనల్ని స్వీకరించి మనకి. కాబట్టి మా జీవితాలు చూసినప్పుడు ఇతరులు ప్రభువుకు మహిమకరం ఉండేటి దేవుడు చేశాడు. అది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. దేవుడు అంటే తన వాహనం మీదకి ఎక్కించుకున్నా అంటే తన స్థానంలోకి తను స్వీకరించడం మనకు కూడా చూసాం. తర్వాత మనం చూసినట్లయితే అతని యొక్క అవసరాలని ఆ సమరయుడు సమకూర్చాడు. అందుకే మనం చూసినట్లే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసిన తన మహిమల ప్రతి అవసరాన్ని తీర్చాడు. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి రక్షించడం కాదు కానీ మన జీవానికి కావాల్సిన ఉపాధిని కూడా దేవుడు మనకి కల్పించాడు. మన భక్తికి కావాల్సిన ఆ సహాయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, మన సహవాసాన్ని ఇచ్చాడు. అలాగే మనం తింటానికి ఉండటానికి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఏదో ఒక పని చేసిన శక్తి ఇచ్చాడు. మనం అనుకుంటాము కష్టపడి పని చేస్తున్నాం, కాదు, ఆ శక్తి దేవుడు మనకి, అది గుర్తుంచుకోవాలి. మాకు తెలిసిన ఒకటి హిందూ టీచర్, ఆవిడ హెచ్ఎం అయింది, చాలా డెడికేట్ టీచర్ అనమాట. మేడం మీరంతా చక్కగా డెడికేట్గా చేస్తారండి, నన్ను పిలిచి మన గ్రామం చెప్పించింది. మా టీచర్ ఆవిడ నన్ను పిలుచుకొని పాయింట్స్ చెప్పించినది. అంత డెడికేషన్ అంటే అది భగవంతుడు ఇచ్చిన కృపైన మాట కాదు, భగవంతుడు ఇచ్చిన మనసు అనేది ఆవిడ. వాళ్ళు హిందూస్ భగవంతుడైన మాట ఉపయోగిస్తారు, దేవుడు కాదు, హైందవురాలన్నమాట ఆవిడ. అంటే వాడికి ఆ గ్రాటిట్యూడ్, దేవుడు నాకు ఉత్సాహాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను చెబుతున్నాను. మరి మనం కూడా దేవుడు పని చేసుకోవడం శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని దేవుడు ఇచ్చాడంటే అది కృపే కదా. కాబట్టి మనం ఏదో చేసుకున్నామని కాదు కానీ ఆయన ఆ కృప మనకి ఇచ్చాడు కాబట్టి మనం పని చేసుకుంటున్నాము. మరి మీరు భాగ్యమును సంపాదించుకోవడానికి సామర్థ్యం కలిగేవాడు ఆయనే అని చెప్పి ద్వితీయోపదేశకాండలో మనకి చెప్తుంది. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే దేవుని పట్ల కృతజ్ఞతను మనం కలిగి జీవించాలన్నమాట. అలాగే సమయుడు అవసరాలు ఎలాగే తీర్చాడు గాయపడిన వానికి, అలాగే యేసు ప్రభువు వారు మన ప్రతి అవసరాన్ని తీర్చి మనం నడిపించే దేవుడు అనమాట. మరి అతనాడు మళ్ళీ నేను ఇంకేమన్నా వచ్చి ఉంటే మళ్ళీ వచ్చి నేను తిరిగి వస్తానని చెప్పడం. అవును, మరి అలాగే ప్రభువారు కూడా మరలా మన కొరకు తిరిగి రానే ఉన్నాడనమాట. ఆయన తిరిగి రానేడు. మరి ఆయనతో కూడా ఉంటాక ఆయన మనల్ని తీసుకెళ్తే రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏమైనా ప్రభువుని ఆరాధించేద్దామంటే మన కొరకు ప్రభువారు తృణీకరించబడినవాడిగా అయ్యాడు, మన కొరకు ఆయన రక్తమాంసాలు పాలువాడయ్యారు, మన పట్ల ఆయన కనికరాన్ని చూపించాడు, మన పాప గాయాలను ఆయన కట్టాడు. తర్వాత ఆయన అంటే తన స్థానంలోకి మనల్ని ఆయన స్వీకరించాడు. ఆయన పిల్లలు అయ్యే కృప దేవుడు మనకిచ్చాడు, దేవుని పిల్లమయ్యే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు? ఆయన అంగీకరించిన కారణాన. తర్వాత మన అవసరాలను ఆయన తీర్చాడు. తర్వాత మన కొరకైనా తిరిగి రాని విన్నాడు, మన కొరకైనా పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచాడు, మనం కూడా వెళ్ళి ఉండులాగా మన కొరకు సిద్ధపరిచాడు. అవి మనకి ఇస్తాను వాగ్దానం చేసి వాటిని బట్టి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం.